హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తమిళనాడులోని ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చామండి. ఇది ఏర్కాడులో మార్నింగ్ ఇది 8 o'clock సిచ్యువేషన్ అండి. మేము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము హోటల్ రూమ్లో ఉన్నాము. ఇంకా ఏ ప్లేసెస్ చూడడానికి వెళ్ళలేదు. 9 అవుతుందా టైము? 9 అయింది టైము. ప్రజెంట్ మార్నింగ్ అయితే ఇలాగే ఉందండి. 9 o'clockకి క్లైమేట్ అంతా ఫుల్ స్నోతోనే ఉంది. చూడండి ప్లేసెస్ అంతా ఎంత బాగున్నాయో. మేము ఇక్కడ హోటల్ రూమ్లో ఒక రూమ్ తీసుకొని ఉన్నామండి. ఈ రూమ్లో మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటికి వెళ్తాము ప్లేసెస్ చూడడానికి. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూస్తాము ఇవన్నీ ఈరోజు మేము వీడియో తీస్తామండి. ఇది పీకు పార్క్ అండి. ఈ పార్క్ లోపల అన్ని బర్డ్స్ ఉంటాయండి. లోపల ఏమేమి బర్డ్స్ ఉంటాయో మేము ఇంకా చూడలేదు. లోపలికి వెళ్ళి చూసి మొత్తం వీడియో తీస్తామండి. ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ సేల్ చేస్తారండి. అంటే 75, 100, 125 అలా ఉన్నాయి వీటి ప్రైస్. మనకు కావాలంటే వీటిని కొనుక్కోవచ్చు. కొంచెం దగ్గర జూమ్. ద గ్రీన్ చాయిస్ నర్సరీ అంట. ద గ్రీన్ చాయిస్ నర్సరీ అంటే దీని పేరు. రకరకాల ఫ్లవర్స్ అంతా గుడ్లే. ప్లేస్ చాలా బాగుందండి.
కొన్ని బర్డ్స్ అండి, చూడండి రకరకాల బర్డ్స్ పెట్టారు. ఇది పీకు పార్క్ లో బర్డ్స్ అండి, ఇక్కడ అన్ని ఫుల్గా బర్డ్సే ఉంటాయి. ఈ బర్డ్స్ వచ్చేసి ఎక్కడెక్కడైనా ఉంటాయండి, ఇది మన పైన కూడా వచ్చి వాళ్తాయి. భయం వేస్తుందేమో, మా పైన ఇంకా వాళ్ళేది బర్డ్స్ అయితే. కానీ అక్కడ చూడండి చాలా మంది పైన బర్డ్స్ వచ్చి వాళ్ళు ఉన్నాయి. బర్డ్స్ అయితే చాలా బాగుంటాయండి, ఇన్ని బర్డ్స్ ఇంత దగ్గరగా నేను ఇప్పుడే చూశాను. ఎప్పుడు
ఒక వ్యూ పాయింట్ అండి. దీని పేరు వచ్చేసి పకోడా వ్యూ పాయింట్. ఇది ఒక జస్ట్ చూసేదానికి ఈ పాయింట్ పేరు వచ్చేసి పకోడా వ్యూ పాయింట్. కిందంతా హౌసెస్ అంతా ఉన్నాయండి. జస్ట్ ఫోటో అలా క్యాప్చర్ చేసుకోవడానికి, చూడడానికి బాగుందండి ఈ ప్లేస్. చూడండి వ్యూ అంతా ఎంత బాగుంది. ఇది ఆఫ్టర్నూన్ టైంలో వీడియో తీసినా కూడా ఫుల్గా అటు సైడ్ అంతా మంచుగా ఉందండి. చాలా చల్లగా ఉంది ప్లేస్. స్వెటర్స్, క్యాప్స్ లైక్. ఈ ప్లేస్ వచ్చేసి రీట్రీట్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, పెద్ద చర్చ్ ఉంది. బ్రిటిష్ కాలంలో కట్టిన చర్చ్ అండి ఇదంతా. ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. అక్కడ ఒక చెట్టుకి అల్లుకొని ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి పెప్పర్ ట్రీస్ అండి. చూడండి డిజైన్గా అల్లుకొని ఉన్నాయి. చూడు జూమింగ్. ఇది అలా అల్లుకొని ఉన్న చెట్లన్నీ ఇవి మిరియాల చెట్లు అండి. మిరియాలు కాస్తాయి ఆ చెట్లకి. చుట్టూ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చాలా ప్లెజెంట్గా ఉందండి ఈ ప్లేస్. చాలా బాగుంది చూసేదానికి. ఇదే అండి నేను చెప్పిన రిట్రీట్ వ్యూ పాయింట్. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా, ఎంత బాగుందో. ఇదంతా కాఫీ ఎస్టేట్ అండి. చూడండి ఇవన్నీ కాఫీ చెట్లు లోపల. తర్వాత ఇలా రౌండ్గా ఇలా అల్లుకొని ఉన్నాయండి మిరియాల చెట్లు. చెట్టుకు అల్లుకొని ఉన్నాయండి. ఇప్పుడు మేము మరొక ప్లేస్కి వచ్చామండి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి రోజ్ గార్డెన్ అండి. లోపలికి వెళ్తే రోసెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే లేవు. చాలా రోసెస్ కట్ చేశారని చెప్పారండి. ఫ్లవర్స్ అనేది కట్ చేసేసారంట మరలా గ్రో అవడానికి. సీజన్ కదా, సీజన్ కాదని. ఈ ప్లేస్ అంతా చూడండి ఒకసారి ఎంత బాగుందో. ప్లేస్ అంతా జెంట్స్ సీట్ అండి. చూడండి ఈ ప్లేస్ అంతా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో వ్యూ చూడడానికి. ఇదేలాగా లేడీస్ సీట్ ఉంటుందని చెప్పు. ఇదేలాగా లేడీస్ సీట్ అని కూడా ఒకటి ఉందండి. జెంట్స్ సీటు, లేడీస్ సీటు అలా వేరువేరుగా ఉన్నాయండి. వ్యూ పాయింట్స్ రెండు చూసేదానికి డిఫరెంట్గా ఉంటాయండి. ఇవి చాలా బాగుందండి ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే.
ప్లేస్ అంతా జెంట్స్ సీట్ నుంచి మనం వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని పైన్ ట్రీస్ లాగా ఉన్నాయండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ ట్రీస్. లెన్నీ సెంటర్లోకి రా. సన్నీ నువ్వు కూడా కొంచెం దాన్ని పెడ నువ్వు తొక్కుతావు కదా దాన్ని పడి. ఇది పాపీ హిల్స్ అండి. ఇక్కడ అన్ని పిల్లల గేమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మా పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. దీని పేరు వచ్చేసి పాపీ హిల్స్. పాపీ హిల్స్ అనమాట. లాగండి పిల్లలకి. ఇదొక గేమ్, కొంచెం కష్టమే, ఎనర్జీ బాగా లాస్ అవుద్ది. పిల్లలు కొంచెం అలవాటు చేసుకుంటారు ఇట్లాంటివన్నీ. కొంచెం వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇలాంటి వాటి మీద వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే కొంచెం ఈ విధంగా సాహసాలన్నీ చేపిస్తుంటే కొంచెం మంచిదండి.